హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. చాలా రోజుల తర్వాత ఒక కథ బాగా నచ్చిందండి. ఆ కథని మీతో పంచుకోవాలని చెప్తున్నాను. మరి కథలోకి వెళ్ళిపోదామా? కథ భూతత్వం. రచన పద్మావతి పురాణపండ. కథ చాలా బాగుందండి. మరి మొదలు పెడదామా? కళ్యాణి పెళ్ళయి 3 నెలలు గడిచింది. కూతురు పెళ్లికి కట్నమేమీ లేదు, కానీ కానుకలు ఘనంగా ముట్ట చెప్పారు ప్రకాశం రమణి దంపతులు. అన్ని చోట్ల వెండి సామాన్ ఇచ్చారు. కాళ్ళు కడిగే పళ్ళెం, చెంబు, పానకం బిందెలు, పానకం గ్లాసులు, ఎదురు సన్నాహంలో ఇచ్చే బ్రష్, టంగ్ క్లీనరు, బొట్టు పెట్టే, కుంకుమ భరణ, ఒకటనేముంది, అన్నీ వెండివే ఇచ్చింది రమణి. పిల్లని కాపురానికి పంపే టైం దగ్గర పడుతోంది. ఇప్పటికే మూడమని కొన్నాళ్ళు, ఆషాఢమని 1 నెల, మంచి రోజుల కోసం చూసుకుంటూ ఉండగానే 3 నెలలు గడిచిపోయాయి. ఎట్టగేలకి మంచి రోజు చూసి కాపురానికి ముహూర్తం పెట్టారు. కొత్త కాపురానికి కావలసిన కంచాలు, గిన్నెలు, కొన్ని డబ్బాలు వగైరా వగైరా కొనేశారు. కళ్యాణి ఇంట్లో కట్టుకోవడానికి కొన్ని, బయటకు వెళ్తే కట్టుకోవడానికి కొన్ని, పార్టీ వేర్ అని కొన్ని, చీరలు, డ్రెస్సులు కొనిపెట్టింది రమణి. ఈ 3 నెలల్లో ఏది గుర్తొస్తే అది కొనేసి పక్కన పెట్టేశారు. కొన్నవన్నీ లిస్ట్ రాసేశారు. కావలసిన ఇతర సామాను ముందే కొనిపెట్టారు ప్రకాశం గారు. మంచం, బీరువా, ఏసీ మాత్రం అప్పటికప్పుడు అల్లుడు ఉండే హైదరాబాద్లోనే కొనిద్దామని ఊరుకున్నారు. కాపురానికి వెళ్ళబోయే కూతురికి రోజుకోసారి జాగ్రత్తలు చెప్తూనే ఉంది తల్లి రమణి. మధ్య మధ్యలో మీ వదినలాగా చేతులు ఊపుకుంటూ వెళ్లాల్సిన కర్మనికేమీ లేదు. అన్నీ ఉన్న ఇల్లే కదా వదిన గారు, మళ్ళీ ఎందుకు అన్నీ కొనడం? సామానుకు బదులు ఈ ₹1,00,000 ఉంచండి అంటూ ఓ చెక్కిచ్చి చేతులు దులుపుకున్నారు వాళ్ళు. మీ వదిన మీ అన్నయ్యని తీసుకుని వేరే వెళ్ళిపోయింది. అన్నీ కొనుక్కున్నారు. బోలెడు ఖర్చు అయింది. నీకు ఇప్పటి వరకు కొన్నవి 2 లక్షలు దాటాయి. ఇంకో 1,00,000 పైనే ఖర్చుంది. అయినా బికార్లాగా, ఏమీ లేని దానిలాగా నీకేం కర్మ? నిన్ను అలా పంపను. ఇంటెడు సామాన్లు, అవి కూడా ఖరీదైనవే కొన్నాను. ఇంటిళ్ళ పాదికి బ్రాండెడ్ బట్టలే పెడతాను. మీ వదిల్లాగా కాదు. మీ అత్తగారు నీ సారె చూసి కళ్ళు తిరిగి పడిపోవాలి అంటూ కళ్ళు చేతులు తిప్పుకుంటూ కోడల్ని తెప్పుతూనే ఉంది. ఎప్పుడు సందర్భం దొరికితే అప్పుడు కోడల్ని ఆడిపోసుకుంటుంది రమణి. ఇంతలోనే ఏదో గుర్తొచ్చిన దానిలాగా, అత్తగారిని మరీ నెత్తినెక్కించుకోకు. నీ మొగుడు నీ ఇల్లు అని గుర్తుపెట్టుకో. చుట్టాలని పక్కాలని వస్తే చాకరీ చేస్తూ కూర్చోకు అంటూ కాసేపు ఇలా అలా సగటు తల్లిలాగా చెప్తూనే ఉంది. సందు దొరికితే చాలు కోడల్ని, ఆమె పుట్టింటిని ఏదో ఒకటి అనకపోతే తోచదు. కళ్యాణి చెప్పే రోజు దగ్గర పడింది. ఇంకో 2 రోజుల్లో వెళ్తుంది అనగా ప్రకాశం గారు ఓ భూతద్దం కొనిచ్చారు కళ్యాణికి. అది చూసి ప్రశ్నార్థకంగా నవ్వింది కళ్యాణి. చిన్నప్పుడు కళ్యాణి భూతద్దం కోసం పేచీ పెట్టి కొనిపించుకుంది. దాన్ని ఎండలో పెట్టి అగ్గిపుల్ల వెలిగించేది. చేతి మీద కాసేపు పెట్టుకొని వేడెక్కుతుంటే తీసేసేది. మరి ఇప్పుడు ఎందుకు కొన్నారో తెలియలేదు. కళ్యాణి పక్కన కూర్చొని ప్రకాశం గారు కూతురి తల మీద రాస్తూ ప్రేమగా భూతత్వం అరచేతి మీద ఉండి రేఖలు చూపించారు. ఎన్నో రేఖలు అడ్డదిడ్డంగా ఉన్నాయి. ప్రపంచ పటంలోని గీతల్లాగా. కొన్ని పెద్దగా, కొన్ని చిన్నగా ఉన్నాయి. మరీ చిన్న వాటిని భూతద్దం దగ్గరగా పెట్టి చూపించారు. అవి కూడా చాలా పెద్దగా కనిపించాయి ఇప్పుడు. ఏమీ అర్థం కాక తండ్రి వంక అలాగే చూస్తోంది కళ్యాణి. తండ్రికి జాతకాల మీద నమ్మకం లేదు. అదీకాక పెళ్ళైపోయాక ఇప్పుడు చేతిలోని గీతల్ని ఎందుకు చూపిస్తున్నాడో తెలియట్లేదు. భూతద్దాన్ని రెండో వైపు తిప్పి మళ్లీ చేతుల రేఖలు చూపించాడు తండ్రి. పెద్ద పెద్ద గీతలు చిన్నగా కనిపించాయి. చిన్న చిన్న గీతలు అసలు కనిపించనే లేదు. తన చేతిలోని రేఖల్ని ఎందుకు ఇంత దీక్షగా చూస్తున్నాడో అర్థం కాలేదు. అదే మాట అడిగింది తండ్రిని. కూతురంక ప్రేమగా చూస్తూ, మన కళ్ళు ఈ భూతద్దం లాంటివి. అద్దానికి ఒకవైపు ఇష్టం, మరొక వైపు అయిష్టత అనుకో. ఉదాహరణకి మీ అమ్మను చూడు అని అంటుండగానే అన్నింటికీ నా మీద విరుచుకు పడితే కానీ మీకు నిద్ర పట్టదు అంది రమణి. నువ్వు ఉండమ్మా, నాన్న మీరేదో చెప్పాలని తెచ్చారు, చెప్పండి అనంది. కుతూహలంగా అడిగింది కళ్యాణి. నీకు ఏమర్థమైంది చెప్పు అన్నారు ప్రకాశం గారు. తెలియదు నానా, కానీ మీరు మాత్రం ఏదో గొప్ప ఉద్దేశంతోనే మాత్రం తెచ్చారు అంది కాస్త అయోమయంగా. కాసేపు ఈ భూతద్దం మీ అమ్మ అనుకో అన్న ప్రకాశం మాట పూర్తి అవ్వకుండానే, నిజమేనమ్మా, నేను భూతాన్ని దెయ్యాన్ని, చివరికింతే, తండ్రి కూతురు ఒకటే. అయ్యో, పిల్ల అత్తారింటికి వెళ్తోంది, ఎలా ఉంటుందో అని నేను భయపడుతుంటే అంటూ
కొంగుతో ముక్కు మొహం తుడుచుకొని వెసవిసా వెళ్ళిపోయింది తల్లి రమణి. చూడు తల్లి, మీ అమ్మనే ఉదాహరణకి ఎందుకు చెప్తున్నా అంటే, ఆవిడ నీకు తల్లి. నువ్వు ఏం చేసినా ఆవిడికి ముద్దే. నువ్వు టీ పెట్టి పంచదార వెయ్యకపోయినా మా అమ్మాయికి నా ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ అంటూ జుర్రుకుంటూ తాగేస్తుంది. అదే టీ మీ వదిన ఇస్తే, నాకు షుగర్ ఉందని నువ్వు రోజు చెప్పక్కర్లేదు, కాస్త పంచదార తగలేసివ్వు అంటుంది. అదే పంచదార వేసిస్తే, నాకు షుగర్ అని గుర్తు చెయ్యాలా, త్వరగా పైకి పంపేద్దామనా అంటుంది. తండ్రి చెప్పేది కొంచెం కొంచెం అర్థమవుతోంది కళ్యాణికి. అంటే భూతత్వంలో ఇటు చూస్తే కూతురు, అటు చూస్తే కోడలు. టీ కప్పు మారలేదు, వ్యక్తి మారలేదు, నాలుక మారలేదు, కానీ స్పందన మాత్రం మారిపోయింది. వదిన చేసిన టీ నువ్వు తెచ్చిస్తే మెచ్చుకునే నాలుక, అదే వదిన ఇస్తే అంటూ నవ్వుతూ ఆగిపోయారు. తెలిసింది నాన్న అంటున్న కళ్యాణితో, ఇంకొక్క మాట తల్లి అన్నారు కాస్త వణుకుతున్న గొంతుతో. ఇప్పుడు ఇదే పోతద్దాం నువ్వనుకో అన్నారు చెక్కు చెదరని చిరునవ్వుతో. కనుబొమ్మలు ముడివేసి ప్రశ్నార్థకంగా చూసింది. పుట్టింట్లో తల్లితో గొడవలు పడతాం, వాదిస్తాం, తర్వాత మర్చిపోతాం అంటూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అవునన్నట్లు తలూపింది. అదే గొడవలు అత్తగారితోనూ వస్తాయి. అప్పుడు అమ్మ వదినతో మాట్లాడినట్లు మీ అత్తగారు కూడా మాట్లాడచ్చు. అప్పుడు నీకు కూడా భూతర్థంలో ఒకవైపు అమ్మ, మరొక వైపు అత్తగారు కనిపిస్తారు అంటూ ఆగారు. అప్పటికే ఆయన కళ్ళు చెమ్మగిలుతున్నాయి. ఇప్పుడెందుకు నాన్న ఇవన్నీ అంది కళ్యాణి. ఇప్పుడే అన్నీ చెప్పాలి తల్లి. ఒక కుటుంబం బాగుండడం బాగుండకపోవడం ఆ ఇంటి గృహిణి మీద ఉంటుంది. నువ్వు కూడా అమ్మని అత్తని ఒకవైపు నుండే చూడడం నేర్చుకో. అప్పుడు ఇబ్బంది ఉండదు. నీ ప్రవర్తన మీదే ఇల్లు, ఇంట్లో మనశ్శాంతి ఉంటాయి. ముఖ్యంగా నీ భర్త విషయంలో నీకు నీ అత్తగారికి మధ్య తెలియని పోటీ ఉంటుంది. మీ మధ్య జరిగే ఈ వ్యవహారం వల్ల నీ భర్త మానసిక సంఘర్షణకి గురవుతాడు. తల్లికి చెప్పలేడు. కొత్తగా వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టనూ లేడు, నలిగిపోతాడు. కొందరు వ్యసనాలకి బానిసవుతారు అంటూ ఒక్క నిమిషం ఆగారు. తండ్రి చెప్పే ప్రతి మాట శ్రద్ధగా వింటోంది కళ్యాణి. ఒక నిమిషం ఆగి ఊపిరి పీల్చుకొని మళ్ళీ ప్రారంభించారు ప్రకాశం గారు. అలాంటి ఘర్షణల వల్ల మీ అమ్మకి చెప్పలేక, మా అమ్మకి చెప్పలేక నలిగిపోయాను నేను. మా అమ్మని విడిచిపెట్టలేను, మీ అమ్మని తృప్తిపరచలేను. వాళ్ళు ఆ కాలం వాళ్ళు. మా నాన్నగారు నాకు సలహా ఇచ్చారు, దగ్గరగా ఉండి దూరం అయ్యే బదులు దూరంగా ఉండి దగ్గరవ్వమని. నేను ఆ పని చెయ్యలేదు. అదే సలహా మీ అన్నయ్యకి ఇచ్చాను, వాడు వేరే వెళ్ళాడు. మీ అమ్మ అన్నయ్యను వదిన్ను ఏదో ఒకటి అంటుంది. మీ అన్నయ్య చేతకానివాడని, పెళ్ళం కొంగు పట్టుకొని వెళ్ళిపోయాడని నీకు తెలియంది కాదు. నేను కూడా అలా మీ అమ్మతో వచ్చేస్తుంటే అప్పుడు మా అమ్మ కూడా అలాగే అనుకుని ఉండేది. ఇవి ఎలా జరుగుతూ ఉంటాయి అంటున్నప్పుడు ప్రకాశం గారి కళ్ళలో తడి. చూడు తల్లి, నీ వల్ల అటువంటి పరిస్థితి రాకూడదు. అలాగే నువ్వు కూడా ఇబ్బంది పడకూడదు. అందుకే ఈ పుతద్దాన్ని నీకు ఇస్తున్నాను. ఎదుటి మనుషుల తప్పులు ఒకవైపు నుండి చూడు, అప్పుడు అన్నీ చిన్నగా కనపడతాయి. వాళ్ళు చేసే చిన్న మంచి పని కూడా రెండో వైపు నుండి చూడు, అప్పుడు పెద్దగా కనిపిస్తాయి. నీ వైపు నుండి తప్పు లేకుండా చూసుకో. నీ భర్త మనసు గెలుచుకో, అప్పుడు అతను నిన్నే సమర్థిస్తాడు. తల్లికి అర్థమయ్యేలా చెప్పుకుంటాడు. నేనే అర్థం చేసుకోవాలా అని పిచ్చి ప్రశ్న వేయకు. నీ కుటుంబం, సంతోషం, శాంతి నీ చేతుల్లో ఉన్నాయి. అత్తగారు ఏదైనా చెప్పినా అమ్మ చెప్పినట్లే అనుకో, కానీ అమ్మతో వాదించినట్లు మాత్రం వాదించకు అంటూ తను చెప్పదలుచుకున్నది అయిపోయినట్లుగా ఆగారు ప్రకాశం గారు. తండ్రి వంక ప్రేమగా చూస్తూ తన భవిష్యత్తుని ఆనందమయం చేసుకోవడానికి ఆ భూతద్దాన్ని తీసుకొని తన పెట్టె లోపల భద్రంగా పెట్టుకుంది కళ్యాణి. నిజంగా చాలా బాగుంది కదండి. ఒక తండ్రి కూతురికి చెప్పే విధానం కానీ, తండ్రికి కూతురంటే ఎంత ప్రేమ అన్నది కానీ నాకు ఈ కథ చదువుతున్నంతసేపు మనసుకి చాలా దగ్గరగా అనిపించింది. ఈ దగ్గరతనాన్ని మీతో కూడా పంచుకోవాలనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేస్తారా? ఈవేళకి సెలవు. తెలుసు కదండి. నచ్చినట్లయితే లైక్ చేయండి.
మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.